హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మునక్కాయ టమాటో గ్రేవీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, కొంచెం ధనియా వేసి దూరగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే కొంచెం నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎండు కొబ్బరి వేయాల్సిన అవసరం లేదండి, పచ్చి కొబ్బరి ఉన్న దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత వేగిన తర్వాత యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా దోరగా వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా మగ్గేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. తర్వాత మనం చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయల్ని యాడ్ చేసుకోవాలి. మనం మునక్కాయ గ్రేవీ కర్రీ వండుకునేటప్పుడు మునక్కాయలు అనేవి మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా మీడియంగా ఉన్నటువంటి మునక్కాయలు తీసుకుంటే బాగుంటుంది. మునక్కాయలు అనేవి పూర్తిగా మగ్గిన తర్వాత మనం టమాటాలను యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 4 టమాటాలని మిక్సీ పట్టుకున్నాను. నా దగ్గర ఉన్నవి హైబ్రిడ్ టమాటాలు, అవి తొందరగా ఉడకవని చెప్పేసి నేనైతే మిక్సీ పట్టుకున్నాను. నాటు టమాటాలు అయితే మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత అందులో ఉప్పు, కారం యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా చేసినట్లయితే ఉప్పు, కారం అనేది మునక్కాయలకి బాగా పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటేనే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా మిక్సీ పట్టుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అనేది కాసేపు ఉడికిన తర్వాత మనం అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కర్రీలో వేసుకున్నానండి. మనం ఓన్లీ టమాటో ఒకటి మాత్రమే యూజ్ చేస్తే కర్రీ అనేది చిక్కగా గ్రేవీగా రాదు అండి, అది వాటర్ వాటర్ లాగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం గ్రేవీ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్తో పాటు చిక్కగా వస్తుంది. తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఓన్లీ గ్రేవీ కర్రీ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు టమాటోని తక్కువగా యాడ్ చేసుకొని గ్రేవీని ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన జ్యూసీగా ఉండేటటువంటి మునక్కాయ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు కనుక నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.